హిందువుల్లో కులాలున్నాయి. బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు ఇలాగ. అదే మా మతంలో అయితే కులాలు లేవు అన్నది ముస్లింలు చెప్తుంటారు. లేదు వాళ్ళల్లో గూడా ఉన్నాయి రకరకాలైనటువంటిది. షియాలు, సున్నీలు ఇదే గాదు రకరకాలున్నాయి అన్నటువంటిది హిందూ సంఘాల వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితొచ్చింది. పస్మాండా ముస్లిములని అంటే ముస్లిముల్లో పస్మాండా ముస్లింలు అనేటటువంటి వర్గం ఉంటారట. వాళ్ళు సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ ఏశారు. ఏమని? తమని బ్యాక్వర్డ్ ఓబీసీ కోటాలో చేర్చమని చెప్పి. సుప్రీం కోర్ట్ క్వెషన్ చేసింది. ఓబీసీ కోటా ఓన్లీ పస్మాండా ముస్లిములకెందుకు? ముస్లిముల్లో ఉన్నటువంటి అందరు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్‌లోకి వస్తారు గదా! అసలు ముస్లిముల్లో ఈ కులం ఏంటి? ఈ వర్గం ఏంటి? అన్నటువంటిది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడో కులాలని కిందకి చేర్చేశారు. రాజశేఖర్ ఉన్నప్పుడు బీసీఈ అనే ఒక కేటగిరీ సృష్టించి ముస్లిముల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే దూదేకుల సాహిబు లేకపోతే అత్తర్ సాహిబు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అందులోకి చేర్చేసేసి వాళ్ళకి రిజర్వేషన్లు బీసీ కేటగిరీలో ఇచ్చేశారు ఇప్పుడు. అందుకని ముస్లింలు కూడా బీసీ కోటాలో మేయర్లు ఇది అవుతున్నారు. రాబోయే రోజులు ఇంకా పెరుగుతుంది కూడా. కాకపోతే సుప్రీం కోర్టుకి వెళ్ళడం వల్ల ఇది ఆగిందనమాట.